అసలు యూట్యూబ్‌లో వ్యూస్ ఎందుకు తగ్గిపోతున్నాయి నాకైతే 2, 3 సార్లు ఎక్స్‌పీరియన్స్ అయింది. ఎందుకు వీడియోనైతే పూర్తిగా చూడండి ఎండ్ వరకైతే. ఎందుకంటే ఏమన్నా మధ్య మధ్యలో ఏమన్నా పాయింట్స్ గిట్లా చెప్తా కావచ్చు. స్కిప్ చేసుకుంటూ చూస్తేనైతే మళ్ళీ మిస్ అవుతారు మీరే. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. సరే వీడియోలకైతే వెళ్ళిపోదాం. నాకేదో పెద్ద బాగా తెలుసని అయితే నేనైతే చెప్పట్లేదు గానీ, నాకు అర్థమైంది ఈ మధ్య కాలంలో నాకు అర్థమైంది వ్యూస్ గురించి గానీ, సబ్స్క్రైబర్స్ గురించి గానీ, వీడియోస్ గురించి గానీ కొన్ని కొన్ని తెలిసినవి మాత్రమే నేను చెప్తున్నా. ఆ మధ్యలో ఒకసారైతే నేను యూట్యూబ్‌లో వీడియోస్ అయితే డిలీట్ చేసిన. ఇంకా అప్పుడు ఒకసారైతే తగ్గిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఒకసారైతే తగ్గిపోయినాయి. ఎందుకట్లా తగ్గిపోతున్నాయి అని మస్తు డిసప్పాయింట్ అయితే అయింది. యూట్యూబ్‌లో ఏదైనా వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు వ్యూస్ తక్కువొస్తే మాత్రం ఎంత బాధగా అనిపిస్తుందంటే, ఒక వీడియో అంతా ఎడిటింగ్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంకా అప్‌లోడ్ చేసిన తర్వాత దానికి 10, 20, 30 అట్లా ఒక 1K వ్యూస్ వచ్చినా కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ వెళ్ళిన వాళ్ళకే అనిపిస్తుంది. అంటే నాకు ఎక్కువ వచ్చినాయని కాదు. 5, 6 వీడియోలు అయితే డిలీట్ చేసేసిన. ఎందుకు అంటే నాకు కొంచెం ఆ వీడియోలో అయితే పిల్లలతోనైతే కొంచెం కొట్టుకుంటున్నట్టు అట్లా కనిపించింది. 1, 2 అట్లా వీడియోలు పెడుతున్నా. నేను ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టిన వీడియోస్ అన్నీ ఇంకా పోయిన సంవత్సరం కూడా అట్లే కంటిన్యూస్‌గా పెడితేనైతే నాకైతే ఎప్పుడో సక్సెస్ వచ్చేది కావచ్చు. కానీ అయితే నేనైతే అంత కంటిన్యూస్‌గానైతే ఎప్పుడు వీడియోస్ పెట్టలేదు. పోయిన ఇయర్ అంత ఫోకస్ అయితే పెట్టలేదు యూట్యూబ్ మీద. యూట్యూబ్ ఆల్గారిథం ఎట్లుంటదంటే మన పేషెన్సీని చెక్ చేస్తది కావచ్చు. అరే వీళ్ళు కరెక్ట్ పెడతారా లేదా? డైలీ పెడతారా లేదా? కానీ మనం జనాల్లోకి వెళ్ళడానికి కూడా చాలా టైం అయితే తీసుకుంటది. అట్లా అని మనం అయితే డైలీ 1, 2 అన్న వీడియోస్ అయితే పెట్టాలి. 2 షార్ట్‌లన్నా అప్‌లోడ్ చేయాలి. వారానికి ఒక 2 లాంగ్ వీడియోలన్నా అప్‌లోడ్ చేయాలి. కానీ లాంగ్ వీడియోస్ మీద అయితే అస్సలు ఫోకస్ చేస్తలేను. వీడియో చేయాలని ప్లానింగ్ చేసుకుంటా. మళ్ళీ అది తర్వాత నాకు గుర్తుకొచ్చేసరికి అబ్బా ఏంద్రా ఇయ్యాల తీద్దాం రేపు తీద్దాం అని అట్లనే పోతది. ఒక 1 మంత్‌లో ఒక లాంగ్ వీడియో కూడా పెడతానో లేదో నేను. కానీ షార్ట్స్ అయితే డైలీ 2 షార్ట్స్ అయితే అప్‌లోడ్ చేస్తా. ఎందుకంటే కొంచెం మనకు వ్యూస్ బాగా వచ్చి సబ్స్క్రైబర్స్ వచ్చారంటే లాంగ్ వీడియోస్ కూడా చూడడానికి అయితే ట్రై చేస్తారు. ఇంకా మనం డైరెక్ట్ లాంగ్ వీడియోస్ పెడితే వీళ్ళు ఎవరో ఏమో అన్నట్టు యూట్యూబ్ ఆల్గారిథం అయితే ఎక్కువ జనాల్లోకి అయితే ఎక్కువ తీసుకెళ్లదు. మన వీడియోస్ కూడా ఎక్కువ ఎవరు చూడరు. అందుకే షార్ట్స్ నుంచి స్టార్ట్ చేసినాం అనుకో కొంచెం లాంగ్ వీడియోస్కు తర్వాత మెల్లమెల్లగా అప్లోడ్ చేస్తుంటే అప్పుడు మనకు కొంచెం కనెక్ట్ అవుతారేమో అని నాకు అనిపిస్తుంది. అప్పుడు కూడా వాచ్ అవర్స్ వస్తాయి. మేము తిరుపతికి వెళ్ళక ముందు అయితే ఒక 1 మంత్ ముందు అయితే ఒక నెలనైతే మొత్తం ఒక్క ఊపు ఊపింది వ్యూస్తోని నా వీడియోస్ అయితే. ఇంకా మళ్ళీ తర్వాత ఆ టైంలోనే నేను ఒక 4, 5 వీడియోల దాకానైతే డిలీట్ చేసేసిన. ఇక డిలీట్ చేసిన తర్వాత అప్పుడైతే ఛానల్కి అయితే ఏం డిఫరెంట్ అయితే ఏం కనపడలేదు. ఇంకా తర్వాత మెల్లమెల్లగా ఒకరోజు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత 10, 20 వ్యూస్ అయితే చూపించింది. అరే ఎందుకు గిట్లా గింత తక్కువ చూపిస్తుంది అని అనుకున్నాను. మళ్ళీ ఒక 2 గంటలకు వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఒక 50, 60 వ్యూసే చూపిస్తుంది. మళ్ళీ తర్వాత ఒక గంట తర్వాత యూట్యూబ్ ఆన్ చేసి మళ్ళీ చూసిన తర్వాత 40, 50 వ్యూసే చూపిస్తుంది. ఇంకా నాకైతే మస్తు బాధ అనిపించింది. అరే ఎందుకు గిట్లా అవుతుంది అని నాకు ఫస్ట్ ఒకసారి డిలీట్ చేసినప్పుడు వీడియో డిలీట్ చేసినప్పుడు అట్లనే అనిపించింది. ఇప్పుడు ఈ మధ్యలో వీడియోస్ డిలీట్ చేస్తేనే అట్లా అవుతుందని నాకు అర్థమైంది. అంటే మనం వీడియోస్ అయితే ఎక్కువ డిలీట్ చేయకూడదు. అంటే మన ప్రాబ్లం ఉంటే డిలీట్ చేసుకోవచ్చు. ఇంకా నేను సీరియల్గా ఏంటంటే ఒకటే మొక్కన 5 వీడియోల దాకా డిలీట్ చేసేసిన. ఇంకా అయితే నా ఛానల్కి అయితే ఎఫెక్ట్ చూపించింది. మళ్ళీ రెగ్యులర్గా పెట్టుకుంటూ వస్తున్నా కదా ఇప్పుడైతే కొంచెం 1K 2K అట్లా వస్తున్నాయి. అంటే నాకేదో పెద్ద అంత తెలుసు అని నేనైతే చెప్తలేను కానీ కాకపోతే నాకు తెలిసిన కొన్ని విషయాలను అయితే చెప్తున్నా అంతే. వీడియో చూసినప్పుడు అనిపిస్తుంది అరే వీళ్ళు డైలీ ఒక 2, 3 షార్ట్స్ దాకా అప్లోడ్ చేస్తారు కదా మనం కూడా అప్లోడ్ చేద్దాం అనిపిస్తుంది. కానీ నాకు ఈ 2 వీడియోలు అప్లోడ్ చేసరికి తలప్రాణం తొక్కొస్తుంది. ఇంకా 3 వీడియోలు పెట్టాలంటే అమ్మో నాతోనైతే అస్సలకే కాదు. రోజు ఒక 2, 3 వీడియోలైనా కంపల్సరీ పెట్టాలి అని అనుకుంటా. మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. కానీ రోజు 2 వీడియోలు పెడుతున్నా. ఆ 2 వీడియోలు పెట్టేసరికి నాకైతే అయితలేదు అసలు. వీడియోస్ పెట్టాలనిపించినప్పుడు మాత్రం ఏం మాట్లాడాలో అర్థం కాదు. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నాకైతే మస్తు ఇబ్బంది అవుతుంది. ఈ షార్ట్స్కి వాయిస్ ఓవర్ ఇవ్వడమే పెద్ద గగనం. ఇంకా నాకు లాంగ్ వీడియోస్ పెట్టి దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే అబ్బో మనతోనైతే కానిపని అనిపిస్తుంది. అందుకే లాంగ్ వీడియోస్ అయితే ఎక్కువ అప్లోడ్ చేయాలి. డైలీ వ్లాగ్స్ పెట్టాలనిపిస్తుంది. నేను చేసే షార్ట్స్ వీడియోస్నే డైలీ వ్లాగ్స్ లాంగ్ వీడియోస్గా అప్లోడ్ చేయాలనిపిస్తుంది. కానీ ఇంకా ఇవాళ తీద్దాం రేపు తీద్దాం అని అనుకుంటా అది అటే పోతుంది. ఇక అయితే చెప్పేది అయితే ఒక్కటే వ్యూస్ వస్తలేదు అంటే మీరు ఏమైనా మిస్టేక్ చేసిరో ఫస్ట్ అయితే ఛానల్ అయితే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. మనం వ్యూస్ వస్తలేదు కదా వీడియోస్ అప్లోడ్ చేయకుండా ఉండడం మళ్ళీ మనం బాధపడటం ఇట్లాంటివి చేసుకోకూడదు. కానీ కొంచెం మనమే మోటివేషన్గా చెప్పుకుంటూ అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్తే ఫినిష్ లైన్ వరకు అయితే చేరుకుంటాం కదా. వీడియో ఆన్ చేసే వరకు ఏదేదో మాట్లాడాలనుకుంటా కెమెరాని చూసేసరికి అయితే మొత్తం అన్నీ ఉన్నాయన్నీ మర్చిపోతా. ఒక్కటి కూడా గుర్తుకొచ్చి సావది. అంత వ్యూస్ అయితే సరిగా రావు నా ఏ వీడియోస్ కూడా. మళ్ళీ సబ్స్క్రైబర్స్ కూడా అంతగానం అయితే ఎక్కువ ఏం లేరు. కాకపోతే నాలాగా ఎవరైనా వీడియోస్ పెట్టే వాళ్ళు ఈ మధ్యలో ఎవరికైనా తక్కువ వచ్చిన వాళ్ళకు కొంచెం మోటివేషన్గా ఉంటుందని అయితే ఈ వీడియోని అయితే చేస్తున్నా. మన వీడియోస్లోనైతే కంటెంట్ అయితే బాగుండాలి, ఇంకా క్లారిటీ కూడా బాగుండాలి. నా దగ్గర ఉన్న ఫోన్ అయితే ఒక క్లారిటీ కరెక్ట్ ఉండదు. ఎక్కువ రేటు పెట్టి కొనాలి, ఇంకా ఇట్లా చేయాలి అట్లా చేయాలని అయితే ఆలోచనలు అయితే ఇప్పుడైతే ఏం లేవు. కొంచెం మనకు సక్సెస్ వస్తే ఏదైనా కొనడానికి కూడా అనిపిస్తుంది ఇది కొనాలి అది కొనాలని. ఇంకా మనమైతే ఇప్పుడే స్టార్టింగ్లో ఉన్నాం కదా చూద్దాం. నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎవరైనా వీడియోస్ చూసినప్పుడు అరే వీళ్ళ వీడియోస్ అయింది అంత క్లారిటీగా వస్తున్నాయి. ఒకటి క్లారిటీ లేకపోతే మాత్రం అసలు వీడియోస్ ఏం బాగుండవు. నాదైతే అంత క్లారిటీ అయితే ఏముండదు వీడియోస్.
పర్లేదు ఉంటాయా అంటే ఉంటాయి. అంత మరీ అంత తక్కువనైతే ఉండదు క్లారిటీ, అంత ఎక్కువనైతే ఉండదు. ఉండే కాడికైతే ఉంటాయి. ఒక్కొక్కసారి మా ఆయన ఫోన్ తీసుకొని అయితే వీడియో తీసుకుంటా. ఆయనది నాకంటే కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఆ ఫోన్లో ఎప్పుడు చూసినా స్టోరేజ్ ప్రాబ్లం, లేకపోతే ఫోన్ అన్న హీట్ అయిపోతుంది. ఇంకా ఏదైనా ఒక 2-3 వేలు తీసినామంటే కథం ఫోన్ అయితే ఆఫ్ అయిపోతుంది. ఏదో అట్లట్లనైతే నెట్కి వస్తూ ఉన్నా. మీకు చెప్పుకుంటూ నేను కూడా మోటివేషన్గా ఫీల్ అవుతున్నా. ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే నా లెక్క ఎవరన్నా చిన్న చిన్న క్రియేటర్స్ ఉంటారు కదా, స్టార్టింగ్ చేసేవాళ్ళు, ఇంకా వాళ్ళకైతే కొంచెం మోటివేషన్గా ఉంటుందని అయితే ఈ వీడియో చేసిన. నాకైతే 3 సంవత్సరాలు పడుతుంది, 4 సంవత్సరాలు పడుతుంది సక్సెస్ వచ్చే వరకు. పెద్ద పెద్ద క్రియేటర్స్ ఎట్లుంటుంది అంటే వాళ్ళు ఒకసారి సక్సెస్ అయ్యారంటే వాళ్ళు ఏం పెట్టినా కూడా చూసేస్తారు, వ్యూస్ కూడా మంచిగా పోతాయి, మళ్ళీ లైక్స్ కూడా మంచిగా వస్తాయి. ఉన్నాం కాబట్టి అంత వ్యూస్ అయితే ఎక్కువ రావు కదా, అందుకే కొంచెం సక్సెస్ అనేది అయితే జల్దీ రమ్మంటే రాదు కదా, కొంచెం అట్లా అట్లా వెళ్తూ 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 ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా వస్తుంది. మనదంటూ ఒక రోజు వచ్చే వరకు అయితే మనమైతే ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే డైలీ వీడియోస్ పెట్టండి. నా దగ్గర కంటెంట్ కరెక్ట్ ఉండాలి. అంటే మీరు కుకింగ్ చేస్తారా, వ్లాగ్స్ చేస్తారా, వీడియో పెట్టిందంటే దాన్ని గంట చూసుకుంటూనే ఉంటా. అరే వ్యూస్ మంచిగా వచ్చినాయా, వ్యూస్ మంచిగా వచ్చినాయా, వ్యూస్ మంచిగా వచ్చినాయా అని. ఒక్కొక్కసారి అయితే ఒక్కొక్క వీడియోకు 2-3 సబ్స్క్రైబర్స్ కూడా రారు. ఇంకా అప్పుడైతే మస్తు బాధ అనిపిస్తుంది. కానీ అట్లా వెళ్తూ ఉండాలి. ఇప్పటివరకు అయితే నా వీడియో చూసిరు కదా, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఎందుకంటే ఎవరికైనా చిన్న క్రియేటర్స్కి అయితే మీరు ఇచ్చే లైక్ వల్ల ఎవరికైనా మోటివేషన్ ఉంటుంది నా వీడియో చూస్తే. ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అంతవరకు ఉంటాం, మళ్ళీ బై.